తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। ఈ ఛానల్లో జాబిలి 2కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను 2 వీడియోలుగా చేయడం జరిగింది। మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది। హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 36వ పేజీలో ఉన్న పోయిరా గౌరమ్మ అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం। వినండి, మాట్లాడండి। ఆ చూడండమ్మా, గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయించండి। గేయాన్ని రాగయుక్తంగా పాడమని అడుగుతున్నారు, దానితో పాటు అభినయం కూడా చేయమంటున్నారు। ఆ చూడండమ్మా, చెరువు గట్టు మీద ఏం జరుగుతున్నదో చెప్పండి। చెరువు గట్టు మీద స్త్రీలు బతుకమ్మలను నీటిలో వేస్తున్నారు। ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా। ఈ చూడండమ్మా, చెరువు నీళ్లలో బతుకమ్మలను వేస్తున్నారు కదా, ఇట్లా చెరువు దగ్గర జరుపుకునే పండుగలు ఏవి? వినాయక చవితి తర్వాత 9వ రోజున వినాయక విగ్రహాలను చెరువు నీటిలో కలుపుతూ ఉంటారు। కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపాలను చెరువు నీటిలో వదులుతూ ఉంటారు। ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా। ఈ చూడండమ్మా, చెరువు దగ్గర ఇంకా ఏమేం చేస్తారు? చెరువు దగ్గర ఇంకా ఏమేం పనులు చేస్తారో చెప్పమని అడుగుతున్నారు। చెరువు దగ్గర స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుకుతారు, పశువులను కడుగుతారు, చేపలను పడతారు, మొదలగు పనులు చేస్తూ ఉంటారు। చూడండమ్మా, మీరు చూసిన చెరువు గురించి చెప్పండి। మీరు గనక ఏ చెరువునైనా చూసి ఉంటే ఆ చెరువు గురించి మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నారు। తర్వాత చూడండమ్మా, చదువండి అని ఉంది। ఆ చూడండి, కింది వాక్యాలను గేయంలో గుర్తించి గీత గీయండి। కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, ఆ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి దాని కింద గీత గీయాలి। మొదటి వాక్యం, పొడులుగా దంచేసి చందమామ। ఈ వాక్యం గేయంలో 5వ లైన్లో ఉన్నది। రెండవ వాక్యం, జొన్నలు సజ్జలు చందమామ। ఈ వాక్యం గేయంలో 3వ లైన్లో ఉన్నది। మూడవ వాక్యం, జోల పాటలు పాడి చందమామ। ఈ వాక్యం గేయంలో 9వ లైన్లో ఉన్నది। నాలుగవ వాక్యం, మోట బాయి కాడ చందమామ। ఈ వాక్యం గేయంలో 7వ లైన్లో ఉన్నది। ఐదవ వాక్యం, పోయిరా గౌరమ్మ చందమామ। ఈ వాక్యం గేయంలో 11వ లైన్లో ఉన్నది। ఈ విధంగా మీరు వాక్యాలను గుర్తించి వాటి కింద గీతను గీస్తే సరిపోతుందమ్మా। ఆ చూడండమ్మా, మొదటి చూడండి, గేయంలో నీళ్లుండే ప్రాంతాలు ధాన్యాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి। గేయంలో కొన్ని నీళ్లుండే ప్రాంతాలు, కొన్ని రకాల ధాన్యాలు ఉన్నాయమ్మా, వాటిని గుర్తించి రాయమని చెప్తున్నారు। ఉదాహరణ ఇచ్చారు చూడండి, మోట బాయి। అలాగే మిగిలిన 3 నీళ్లు ఉండే ప్రాంతాలను మిమ్మల్ని గుర్తించి అక్కడ రాయమంటున్నారు। మొదటిది వాగు, కాలువ, చెరువు। ఈ 3 నీళ్లుండే ప్రాంతాలను అక్కడ ఉన్న ఖాళీలలో రాద్దాం। తర్వాత చూడండమ్మా, జొన్నలు అని వాళ్లే ఇచ్చారు, మిగిలిన 3 రకాల ధాన్యాలను గేయంలో గుర్తించి మనం ఇక్కడ రాయాలి। సజ్జలు, బియ్యము, మొక్కజొన్న। ఈ 3 ధాన్యాలను మనం అక్కడ రాద్దాం। రెండో చూడండి, పాఠంలో ఈ అక్షరం గల పదాలు గుర్తించి గీత గీయండి, రాయండి। పాఠంలో ఉన్న ఈ అక్షరం గల పదాలను గుర్తించాలి, దాని కింద గీత గీయాలి, మళ్ళీ ఆ పదాలను మీరు తిరిగి ఇక్కడ రాయాలి। ఉదాహరణ ఇచ్చారు చూడండి, పోయిరా। మిగిలిన 3 పదాలను పాఠంలో గుర్తించి గీత గీసి ఇక్కడ రాద్దాం। వాయినాలు, మోట బాయి, పోయి రావే,
ఈ 3 పదాలను అక్కడ ఇచ్చిన ఖాళీలలో రాద్దాం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత ఈ చూడండి అమ్మా, కింది పేర చదవండి. వత్వము, ఓత్వము, ఔత్వము గుణింతాలు ఉన్న అక్షరాలకు 0 చుట్టండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? కింది పేర చదవమని చెప్తున్నారు. దానిలో ఉన్న వత్వము, ఓత్వము, ఔత్వము గుణింతాలు ఉన్నటువంటి అక్షరాలను గుర్తించమంటున్నారు. వాటికి 0 చుట్టమని చెప్తున్నారు. గోవిందు తన కొడుకు చంద్రమౌళి, కోడలు సౌదామిని మరియు మనుమరాలు గౌరీతో కలిసి కొండగట్టు జాతరకు పోయిండు. అక్కడ గోడపైనున్న కోతి పోస్టర్ను చూసి గౌరీ తనకు కోతి కావాలని లొల్లి చేసింది. గోవిందు కోతి బొమ్మను కొనిచ్చిండు. గౌరీ ఏడుపు ఆపింది. ఇప్పుడు ఈ పేరాలో ఉన్న వత్వము, ఓత్వము, ఔత్వము ఉన్న అక్షరాలను గుర్తించి 0 చుడదాం. గోవిందుడులో గో, కొడుకులో కో, చంద్రమౌళిలో మౌ, కోడలులో కో, సౌదామినిలో సౌ, గౌరీతో లో గౌ, తో, కొండగట్టులో కో, పోయిండులో పో, గోడపైలో గో, కోతి పోస్టర్ను లో కో, పో, గౌరీలో గౌ, కోతిలో కో, లొల్లిలో లో, గోవిందులో గో, కోతిలో కో, బొమ్మలో బో, కొనిచ్చిండులో కో, గౌరీలో గౌ. ఈ విధంగా మీరు వత్వము, ఓత్వము, ఔత్వము ఉన్న అక్షరాలను గుర్తించి 0 చుట్టాలి. ఈ చూడండమ్మా, పాఠంలోని గుణింతాక్షరాలు ఈ గుణింతాల చార్టులో గుర్తించి 0 చుట్టండి. కింది గుణింతాలతో వీలైనన్ని పదాలు తయారు చేయండి, చెప్పండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? పాఠంలో ఉన్న గుణింతాక్షరాలు ఈ చార్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటికి 0 చుట్టమని చెప్తున్నారు. ఈ విధంగా మీరు పాఠంలోని గుణింతాక్షరాలను ఈ చార్టులో గుర్తించి 0 చుట్టాలి. ఇంకా ఏం చెప్తున్నారమ్మా? కింది గుణింతాలతో వీలైనన్ని పదాలు తయారు చేయండి, చెప్పండి అని అడుగుతున్నారు. ఉదాహరణ వాళ్ళే ఇచ్చారు చూడండి. జాడ, దాత మిగిలిన పదాలను మిమ్మల్ని తయారు చేయమంటున్నారు. కాకి, గాజు, జాజి, టోపీ, పైకం, పూలు, బావి, వల, శూలం, హంస. ఈ విధంగా మీరు కొన్ని పదాలను తయారు చేయాలి, వాటిని చదవాలి. తర్వాత చూడండి అమ్మా, రాయండి అని ఉంది. ఆ చూడండి, కింది వాటిని చదవండి. వాక్యంలోని బొమ్మలకు బదులు వాటి పేర్లు చేర్చి వాక్యాలు రాయండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, ఆ బొమ్మలకు బదులు వాటి పేర్లు చేర్చి వాక్యాలను తిరిగి రాయమంటున్నారు. ఉదాహరణ వాళ్ళే ఇచ్చారు చూడండి. ఒక పొలం బొమ్మ, ఒక కొడవలి బొమ్మ ఇచ్చారు. దానితో వాక్యము రాశారు. పొలంలో కొడవలి ఉన్నది. అదే విధంగా మిగిలిన 4 వాక్యాలను మిమ్మల్ని రాయమని చెప్తున్నారు. మొదటి చూడండి, ఏమేం బొమ్మలు ఉన్నాయమ్మా అక్కడ? కొండ, కోడి. ఏం రాయాలి ఇప్పుడు మనం? కొండ మీద కోడి ఉన్నది. రెండవ బొమ్మ, అక్కడ ఏమేం బొమ్మలు ఉన్నాయమ్మా? ఒక కోతి బొమ్మ, గౌను ఉన్నాయి. కాబట్టి మీరు ఏం రాయాలి అక్కడ? కోతి గౌను వేసుకొన్నది. మూడోది చూడండి అమ్మా, అక్కడ ఏమేం బొమ్మలు ఉన్నాయి? రోలు, రోకలి. ఇప్పుడు మనం అక్కడ ఏం వాక్యం రాయాలి? రోలు పక్కన రోకలి ఉన్నది. నాలుగవ బొమ్మ చూడండి,
ఒక హంస బొమ్మ, ఒక కోట బొమ్మ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ ఏం వాక్యం రాయాలి? హంస కోట మీద వాలింది. ఈ విధంగా మీరు ఆ బొమ్మలకు బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయాలి. చూడండమ్మా, గళ్ళలో ఉన్న పదాలు గుర్తించండి, రాయండి. కింద ఇచ్చిన గళ్ళలో కొన్ని పదాలు ఉన్నాయమ్మా, వాటిని గుర్తించి మిమ్మల్ని రాయమని చెప్తున్నారు. కొడుకు, పొడి, పోక, టౌను, తౌడు, కోపం, కౌలు, పోకడ. ఈ విధంగా మీరు పదాలను గుర్తించి రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, బొమ్మ చూసి వాక్యం రాయండి. అక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, ఆ బొమ్మల్ని చూసి మిమ్మల్ని వాక్యాలు రాయమని చెప్తున్నారు. మొదటిది, హంస గాలిలో ఎగురుతున్నది. రెండవది, కోడి కూత పెడుతున్నది. మూడవది, పాప ముస్తాబు అవుతున్నది. ఈ విధంగా మీరు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. సృజనాత్మకత అనుంది చూడండమ్మా. ఒక పూల తోటలో చిలుక, కోకిల, నెమలి కలుసుకున్నాయి. అవి వాటికి ఏ పూలు కావాలో చెప్పాయి. ఏమని చెప్పినవో ఊహించి రాయండి. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? ఒక పూల తోట ఉన్నదిట. అందులో చిలుక, కోకిల, నెమలి కలుసుకున్నాయిట 3. అవి ఒకదానితో ఒకటి వాటికి ఏ పూలు కావాలో చెప్పాయట. అవి ఏమేం పువ్వులో మిమ్మల్ని ఊహించి రాయమంటున్నారు. ఉదాహరణ ఇచ్చారు చూడండి. చిలుక నాకు తంగేడు పూలు కావాలి అని అన్నదిట. మిగిలిన 3 కూడా మిమ్మల్ని ఊహించి రాయమంటున్నారు. కోకిల నాకు బంతి పూలు కావాలి. నెమలి నాకు చేమంతి పూలు కావాలి. చిలుక నాకు సంపెంగ పూలు కావాలి. ఈ విధంగా మీరు ఊహించి రాస్తే సరిపోతుందమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.